ఒక్క నిమిషం మనతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఓకే, సో ఎట్లా దీన్ని ఇవ్వబోతున్నారు? ఆర్డినెన్సా లేకపోతే అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెడతారా? ఇది కోర్టులో నిలబడే విధంగా ఎట్లా చర్యలు తీసుకుంటారు? నేను మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల రిజర్వేషన్ పై కట్టుబడి ఉంది. మొదటిది నేను చాలా పలుమార్లు చెప్పినాను కూడా, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని. గత మే జూన్ లో జరగాల్సిన ఎన్నికలకు ముందుకు పొడిగించడం కూడా రిజర్వేషన్ల కొరకే. దానికోసము కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు మేము పలుమార్లు చర్చించుకొని ఏదో ఒక రకంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. గత ప్రభుత్వం బీసీలు మోసం చేసింది, రిజర్వేషన్ 21% తగ్గించింది. తద్వారా బీసీలకు అన్యాయమైంది చాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ 42% ఇస్తూ బిల్లు అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. లోకల్ బాడీ కాకుండా విద్యా ఉపాధిలో కూడా రిజర్వేషన్ ఇస్తూ ఇంకొక చట్టం తీసుకురావడం జరిగింది. ఇవాళ 50% సీలింగ్ ఉంది, దాన్ని ఎత్తివేయాల్సిందిగా కేంద్రానికి మేము లేఖ రాశాం. గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించినాము. ఒలుకు పలుకు లేదు బీజేపీ నుంచి. అందుకే ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చి లీగల్ ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఆ దశగా ఇవాళ మా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి కట్టుబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరూ కూడా నేను పీసీ తరఫున ధన్యవాదాలు. ఇవాళ కేబినెట్ తీసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. ఆర్డినెన్స్ ఎందుకు సార్? డైరెక్ట్ గా అసెంబ్లీ పిలవచ్చు కదా. వర్షాకాల సమావేశాలు ఎలాగో సమయం అవుతుంది కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు, హలో. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆర్డినెన్స్ ఎందుకు డైరెక్ట్ గా ప్రభుత్వం అసెంబ్లీ పిలవచ్చు కదా? ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది. హలో, ఆర్డినెన్స్ ఎందుకు సార్ డైరెక్ట్ గా అసెంబ్లీ పిలవచ్చు కదా అని అంటున్నా. హలో, పీసీఆర్ ఒకసారి మళ్ళీ కట్ చేసి కాల్ కలపండి మహేష్ కుమార్ గౌడ్ గారిని. సో ఒకసారి ఆయన అంటుంది ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతాము. దానికి ఆలస్యం జరిగిన కారణం కూడా అదే. అందుకనే మొదటి నుంచి చెప్తున్నాను, చెప్పే చేసి వెళ్తాం. అసెంబ్లీలో దీన్ని ఆమోదించుకుంటాం. ఆర్డినెన్స్ జారీ చేసైనా లేదా తర్వాత అయినా సరే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆయన్ని ఫోన్ లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ కుమార్ గౌడ్ గారు, చెప్పండి. ఒకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆర్డినెన్స్ అసెంబ్లీ లేని సమయంలో పెట్టాలి. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు పెట్టొచ్చు కదా. ప్రత్యేక ఎందుకు? వర్షాకాల సమావేశాలు జనరల్ జూలై. ఆర్డినెన్స్ అయినా అసెంబ్లీలో చట్టమైనా ఒకటే. అసెంబ్లీ లేదు కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా చేయాలనుకుంటా ఉన్నాం. 6 నెలల లోపు ఈ ఆర్డినెన్స్ కి చట్టబద్ధత తీసుకురావచ్చు. ఇది ఆనవాయితీ. ఇవాళ ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్లు పోయి వచ్చి 6 మాసాల లోపల ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మా పార్టీ. మాకు చిత్తశుద్ధి ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని నేను పదే చెప్తూ వచ్చినాను. చాలా మంది చాలా రకాలుగా డివైడ్ చేస్తూ వీళ్ళు కాదు, వీళ్ళు చెయ్యరు, కారు పోరు అన్నారు. నేను మొదటి కూడా ఇదే మాట చెప్తా ఉన్నాను. మేము మా ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ పై కట్టుబడి ఉన్నాము. అదే దశగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేను కేబినెట్ కి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు అసెంబ్లీ 6 నెలల్లోపు ఆమోదించవచ్చు అన్నది ఓకే. తర్వాత బట్ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎట్లా ఈ ఆర్డినెన్స్ మీద? ఇప్పుడు మిగతా పార్టీలు ఇప్పటి వరకు ఏమున్నాయి, బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మీరు చట్టం తీసుకొచ్చి చేయొచ్చు కదా అనే మాట చెప్పినారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరికి కూడా కోర్టుకు పోకుండా ఉండాలి. ఒకరు పోయిన లీగల్ ఆప్షన్స్ అన్ని కూడా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏ రకంగా ఇవ్వగలిగితే అన్ని ఆప్షన్స్ ని అవైల్ చేసుకుంటాము. అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకుని రిజర్వేషన్ ఇచ్చి తీరుతాము. అంటే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జనరల్ గా జూలైలోనే ఉంటాయి కదా. జూలైలో డైరెక్ట్ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఇవాళే ప్రోరోగ్ చేశారు. నిజానికి సెషన్ కూడా ఉంది. ఆ సెషన్ ఆన్గోయింగ్ సెషన్ ఇవాళ ఇవాళ ప్రోరోగ్ చేశారు. డైరెక్ట్ గా సెషన్ కాల్ చేసి రావాలి అన్నప్పుడు ప్రోరోగ్ చేయాలి. సమయం తక్కువ ఉంది, కోర్టు డైరెక్షన్ ఉంది.
సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని జరపాలని మీరు ఏర్పాట్లు చేయాలి. ఈ ఏర్పాట్లకి దాదాపు 1.5 మంత్ పడుతుంది. ఏర్పాట్లు చేయాలి కాబట్టి తక్షణమే ఆర్డినెన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే అసెంబ్లీ ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ కి చట్టానికి పెద్ద తేడా లేదు. 6 మాసాల పాటు ఆర్డినెన్స్ చట్టం రూపంలో ఉంటది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు పోయి 6 నెలల లోపు చట్టం తీసుకొస్తాం. 6 నెలలలోపు దీని చట్టం అంటే ఇప్పుడు ఒక ప్రతిబంధకం ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా రిజర్వేషన్ ఒకటే ఉండాలని చెప్పింది. లాస్ట్ టైం 23% ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 42% ఇంప్లిమెంట్ కావాలంటే మళ్ళీ అన్ని రిజర్వేషన్ చేంజ్ చేయాలి. దీనికి కూడా కొంత ప్రక్రియకు సమయం పడుతుంది కాబట్టి అసెంబ్లీ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆర్డినెన్స్ రూపంలో ఎన్నికలకు పోతా ఉన్నాము. రేపటి నుంచే ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ మధ్యలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటది. సెప్టెంబర్ మధ్యలో ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల పెట్టాలన్నది. ఆ సెప్టెంబర్ 30 లోపల ఏదో ఒక డేటు రేపు ఎల్లుండి కానీ ఇదంతా ప్రక్రియ జరుగుతుంది, నిర్ణయం అవుతుంది. ఓకే. సో ఎలక్షన్స్ మేబీ ఇన్ సెప్టెంబర్ అంటే ఇవాళ జూలై 10 కదా సార్? ఎందుకు 2 నెలల సమయం? ఎందుకు? ప్రక్రియ మొత్తం కావాలి. మీరు అన్నట్టుగా రిజర్వేషన్లు ఏంటో తేలాలి. టెక్నికల్ గా ఏం సమస్యలు వాటిని కూడా అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే. దానికంటే ఆ రిజర్వేషన్లు మొత్తం 23 నుంచి 42% పెంచాలి. ఆ రోస్టర్ ఎంపీటీసీ దేనికి, సర్పంచ్ ఏంటి, వార్డు మెంబర్ ఏంటి, ఇది ఒక 1 నెల రోజులు సమయం తీసుకుంటుందా? సమయం పడుతుంది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా పోతా ఉన్నాం. ఓకే, సమయం పడుతుంది. ఆర్డినెన్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఎస్ రాజారాం యాదవ్ గారు. సో ప్రభుత్వ స్ట్రాటజీ అర్థమైంది. కట్ అయినారు ఒక మాట. లేదా ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు కేబినెట్ సమావేశం తర్వాత, ఎందుకంటే ఆయన కంగ్రాచులేషన్ వెళ్తున్నారు. అందుకోసం మనకు మధ్యలో ఆగి ఇచ్చారు, అందుకనే చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పండి. ఎస్ అంటే ఒకటి